నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీలకు 42% కోటాపై ఢిల్లీలో కాంగ్రెస్ పోరుబాట, తరలివస్తున్న పార్టీ శ్రేణులు. బీసీ కోటా పెంపుపై తెలంగాణ దిక్సూచిగా మారిందన్న ఉత్తమ్. బలహీన వర్గాలకు న్యాయం చేసేలా మార్గం సుగమమైందని వ్యాఖ్య. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఈడీ ఎదుటకు విజయ్ దేవరకొండ. పారితోషికం కమిషన్లపై అధికారుల విచారణ. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ. సుంకాలపై అనిశ్చిత నేపథ్యంలో రెపో రేటు మార్పునకు విముఖత. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు పొంచి ఉన్న ఉగ్రముప్పు. నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాకు శ్రేణులు తరలివస్తున్నారు. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. వెంకటేష్ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా ప్రారంభమైంది, కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా ఇక్కడికి హాజరుగా. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఇతర మంత్రులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఈ ధర్నాకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. అయితే సార్ చెప్పండి, ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటి అసలు? జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్ల పైన చర్చ, ధర్నా దీక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డే కాకున్నప్పటికీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో కులగణన జరిపి దేశానికే రోల్ మోడల్ అయిన వేళ భారతీయ జనతా పార్టీ 2022లో సుప్రీంకోర్టులో మీ కులగణనకు వ్యతిరేకమన్నటువంటిది తిరిగి జనాభా లెక్కలతో కులగణన కూడా జరుపుతామని చెప్పిన భారతీయ జనతా పార్టీ దిగొచ్చిన వేళ ఈరోజు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఓ చట్టాన్ని ఈరోజు తెలంగాణ శాసనసభలో పెట్టి కేంద్రానికి పంపించినటువంటి సందర్భంలో కేంద్రం మోకాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితిలో బీసీల పక్షాన ఈరోజు ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ఒక చర్చను దేశవ్యాప్తంగా ఈ బీసీ రిజర్వేషన్ల పైన చర్చ జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి ఒక తీర్పులో ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి కులాల ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో లెక్కింపుంటే రిజర్వేషన్ పెంచుకుంటే అభ్యంతరం లేనటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితులలో సార్, ఇప్పుడు తమిళనాడులో తీసుకుంటే 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మీరు తెలంగాణ నుంచి బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం తెలిపి ఢిల్లీకి పంపించారు. ఎందుకు రాష్ట్రపతి దాన్ని ఆమోదించకుండా పెండింగ్ పెడుతున్నారు? అదే ఇప్పుడు రాజకీయ కక్ష సాధింప, రాజకీయ కోణమై చూడవలసిన అవసరం ఉంది. అందుకే అంటున్నాం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాసనసభలో 8 మంది ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ మద్దతు ఇచ్చారు. అక్కడ సై అన్నారు, ఢిల్లీకి వచ్చిన నై అంటారు. ఏమిటి మర్మం అని మేము అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నారు. రాష్ట్ర శాసనసభలో తెలుగులో మాట్లాడే సందర్భంలోనేమో బీసీ రిజర్వేషన్ అనుకూలం అంటారు. హిందీ రాష్ట్రం ఇక్కడికి వచ్చిన తర్వాత నై అంటున్నారు. మీరు రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఎలా సాధ్యమని అంటున్నాడు. మీరు వెంటనే నరేంద్ర మోడీ గారి పైన ఒత్తిడి పెంచి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి మా 42% రిజర్వేషన్ మా బీసీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు బీసీలలో ఏదైతే మీరు 42% డిమాండ్ చేస్తున్నారో వాటిలో ముస్లిం మైనారిటీలకు 10% ఉన్నాయి. ఆ 10% పూర్తిగా తొలగిస్తే మేము మద్దతు ఇస్తాము, మేమే దగ్గరుండి బీసీలకు రిజర్వేషన్ కల్పించేట్టుగా ఏర్పాటు చేస్తాం అంటున్నారు. మరి దీనిని ఎలా చూస్తారు? లేదు, ఇప్పుడు ఇక్కడ ఒక అంశాన్ని మీరు గమనించాలి. మీ కులగణన జరిగినప్పుడు ఎవరికి వారు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఆధారంగానే ముస్లింలో ఉన్నటువంటి పేదలు కూడా గతంలో బీసీలు ఉన్నారు, ఇప్పుడు కూడా బీసీలో ఈ కేటగిరీకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు గుజరాత్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, నా దగ్గర కూడా ముస్లిం వారికి రిజర్వేషన్ ఇచ్చుకున్న 70 రకాల జాతులకు సంబంధించి ముస్లింలు చెప్పినటువంటి సందర్భం. అంటే మీ రాష్ట్రంలో ఇచ్చుకుంటే తప్పులేదు, పక్కన మహారాష్ట్ర ఇస్తే తప్పులేదు, తెలంగాణకు వచ్చే వరకు ముస్లింలకు సంబంధించినటువంటి మతాన్ని అడ్డు పెట్టుకొని మా బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నటువంటి బీజేపీ వైఖరిని ఎక్కడికక్కడ ఎండగడదాం. ఈరోజు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. ఈరోజు 50% క్యాప్ దాటద్దంటారు. మరి 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్ సంబంధించి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% క్యాప్ ఆల్రెడీ ఎగిరిపోయింది. 60కి వచ్చినాం, ఇంకో 10-12 పెరిగితే పెరగనివ్వండి.
మా రాష్ట్రంలో లెక్క పక్క ఉన్నప్పుడు ఎందుకు మీరు మొక్కలు అడుగుతున్నారు? మా బీసీలకు సంబంధించినటువంటి వారు విద్య, ఉద్యోగాలు, ఆర్థికంగా, ఉపాధిగా ఈరోజు రాజకీయంగా ఎదగద్దని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందా? అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో అనేక మంది మంత్రం ఇందులో అన్ని వర్గాల వారు కూర్చున్నాం. ఒక బీసీలే కాదు, ఈరోజు వెలమ, రెడ్డి, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం చేస్తుంది. కాబట్టి మల్లికార్జున్ ఖార్గే గారు సైతం, రాహుల్ గాంధీ గారు సైతం ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది. బీసీ కులగణన జరిపింది, రిజర్వేషన్ అమలు చేయాల్సిందని చెప్పని మా గౌరవ ఎంపీలు నిన్న పార్లమెంట్లో కూడా వాయిదా తీర్మానించిన సందర్భం. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే. 42% రిజర్వేషన్ మాకు ఇవ్వాల్సిందే. ఈ జంతర్ మంతర్లో జరుగుతున్న చర్చ, ఈ జంతర్ మంతర్లో జరుగుతున్న దీక్ష, ఈ జంతర్ మంతర్లో జరుగుతున్న ధర్నా దేశవ్యాప్తంగా ఈరోజు రగులుకుంటుందన్న మాట సందర్భం చెప్తా ఉన్నా. దేశవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాల కులాలకు అనుగుణంగా ఈరోజు రిజర్వేషన్ ఇచ్చే వెసులుబాటు ఇవ్వాలి. ఈ ధర్నాలో ఎవరెవరు పాల్గొంటారు? ముఖ్యమంత్రితో పాటు జాతీయ నాయకులు ఎవరెవరు పాల్గొంటారు? ఇప్పటికే జాతీయ నాయకులు కన్నిమూలన ఇప్పుడే ప్రసంగించిపోయింది. మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడిపోయారు. ఇప్పుడే త్వరలోనే రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. అనేక మంది పార్లమెంట్ సభ్యులు గతంలో బీసీల సంక్షేమ సంఘం ద్వారా జరిగినటువంటి ధర్నాలో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు 60 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఇప్పటికే అయినా చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వం యావత్తు, పార్టీ యావత్ ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా రూపంలో కూర్చున్నాం బీసీల సంక్షేమం కోసం. రాహుల్ గాంధీ ఎన్ని గంటలకు వస్తారు? అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఎన్ని గంటలకు ఇక్కడ కావచ్చు? త్వరలోనే మల్లికార్జున ఖర్గే గారు త్వరలోనే రావడానికి అవకాశం ఉంది. ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం మాకు అనుమతులు కూడా సరిగా ఇవ్వడం లేదు. మీరు 1 గంట లోపలనే ధర్నా చేయాలి, జంతర్ మంతర్ చేయాలని. అరే, ప్రశ్నించే గొంతుకులను ఈ విధంగా అడ్డుకుంటే ఎలా అంటున్నా? ఈరోజు స్వతహాగా బీసీ బిడ్డ అనుకున్న ప్రధానమంత్రి గారు బీసీల కోసం తెలంగాణ యావత్తు ప్రభుత్వం, తెలంగాణ యావత్తు పార్టీ, ప్రజలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు వచ్చి కూర్చుంటే ఎందుకు మీరు సమయాన్ని కుదిస్తున్నారు చెప్పి అడుగుతున్నా. ఈ సమయానికి అనుగుణంగా తప్పనిసరిగా మాకు అవకాశం ఇవ్వాలి. జాతీయ నాయకులు వస్తారు, వివిధ పార్టీల నాయకులు వస్తారు. ఇప్పుడే తమిళనాడు సంబంధించిన కన్నిమూలని కూడా వచ్చిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు బీజేపీ, ఈరోజు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తక్షణమే స్పందించి మోడీ గారితో మాట్లాడి రాజ్యాంగ సభ జరిపి 9 షెడ్యూల్ చేర్చాలి, ఆర్డినెన్స్ కూడా ఈ రోజు తీసుకురావాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నాం. ఎప్పటి వరకు ధర్నా కొనసాగుతుంది? మేమైతే సాయంత్రం 4 దగ్గర కూర్చోవాలని చెప్పి అనుకున్నాం. ఢిల్లీ పోలీసుల సహకారం ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని చెప్తున్నారు. అంతవరకు కొనసాగుతుందా? మీకు అంతవరకు అనుమతి ఉందా? అనుమతి మధ్యాహ్నం వరకే ఉంది. కాబట్టి మేము మా తెలంగాణ బీసీల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు ప్రశ్నించే అవకాశం ఇవ్వండి, మా నిరసన తెలుపుకునే హక్కు ఇవ్వండి. ఈరోజు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. మీరు సమయాన్ని కూర్చించడం సరికాదన్నదే మా ఆవేదన. రేపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగారు, అపాయింట్మెంట్ వచ్చిందా? ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి? వస్తుందనే భావన వ్యక్తం చేస్తున్నా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, యావత్ క్యాబినెట్, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలం అందరం కూడా కలుస్తామని చెప్పినాం. కాబట్టి రాష్ట్రపతి గారి అనుమతి వస్తుందనే భావిస్తున్నాం. రాకపోతే తదుపరి చర్య ఆ సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. ఇది ఇక్కడ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ధర్నాకు 2,000-2,500 మంది వచ్చే అవకాశం ఉండదని చెప్పి కాంగ్రెస్ వర్గాలు భావించినప్పటికీ కూడా భారీ ఎత్తున ఢిల్లీకి తరలివచ్చారు. తెలంగాణలోని నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు 5,000 మంది వచ్చినట్టుగా పిసిసి వర్గాలు చెప్తున్నాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఈ ధర్నా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఆయన సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ధర్నాను చేపట్టామంటున్న భట్టి విక్రమార్కతో ఈటీవీ ముఖాముఖి. ధర్నా ద్వారా మీరు ఏం సందేశం జనానికి ఇవ్వదలుచుకున్నారు? ఈ ధర్నా ద్వారా అంటే ఇది ఒక ధర్నా అంటే వారి దృష్టిని తీసుకురావడం కోసం చేసేటువంటి కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి మేము పంపించాము, దానికోసం ఎదురు చూస్తున్నాం. చాలా రోజులు అవుతుంది. త్వరితగతిన క్లియర్ చేయండి నేను చెప్పడం కోసం చేసేటువంటి ఒక విజిల్ బ్లోయర్ లాంటి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా ర్యాలీకి వస్తున్నారు. ఇక్కడికి అందరూ వస్తున్నారు. మొత్తం యావత్ క్యాబినెట్ అంతా, అట్లాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు
పిసిసి ప్రెసిడెంట్, రాష్ట్రానికి సంబంధించిన ఓబీసీ నాయకులు అందరూ వస్తారు. రేపు రాష్ట్రపతికి అపాయింట్మెంట్ అడిగారు. రేపు రాష్ట్రపతిని కలిసి ఏమి విన్నవిస్తారు? రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ అడిగాము. వారిని కలిసి మేము పాస్ చేసినటువంటి బిల్స్ని 42% రిజర్వేషన్ ఫర్ ఓబీసీ లోకల్ బాడీస్ అండ్ విద్యా ఉపాధి దాంట్లో కూడా తీసుకొచ్చినటువంటి బిల్లుని త్వరగా ఆమోదించి తొందరగా పంపించండి. తద్వారా మా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ద్వారా ఓబీసీలకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఆపబాకండి అని రిక్వెస్ట్ చేయడానికి. అపాయింట్మెంట్ ఇవ్వబడితే పరిస్థితి ఏంది? అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? మీరు హైపోథెటికల్ క్వశ్చన్, ఊహాజనితమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు. ఇవ్వరని మేము అనుకోవట్లేదు. ఇంతమంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో టోటల్ క్యాబినెట్, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, అట్లాగే దేశంలో ఉన్నటువంటి ఎల్ఓపీస్ ఇద్దరు రాజ్యసభలో లోక్సభలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది కలిసి, అది కూడా అత్యంత ప్రధానమైనటువంటి ఓబీసీకి సంబంధించిన బిల్లు గురించి సమయం అడిగితే భారత రాష్ట్రపతి గారు ఇవ్వరని మేమేమో అనుకోవట్లేదు. తప్పనిసరిగా వారు ఇస్తారని ఆశిస్తున్నాం. అట్లాగే బిల్లు కూడా పాస్ చేసి పంపిస్తారని ఆశిస్తున్నాం. జంతర్ మంతర్లోని ధర్నా చౌక్ చేరుకున్నారు ఉప ముఖ్యమంత్రి. కేంద్రం పైన ఒత్తిడి పెంచేదానికి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినట్టుగా చెప్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రితో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఈ ధర్నా కార్యక్రమానికి తరలి వస్తారని చెప్తున్నారు. ఓటు స్టూడియో. బీసీ రిజర్వేషన్ల పెంపుతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓబీసీలకు న్యాయం చేసేందుకు తెలంగాణ మార్గదర్శిగా నిలిచిందన్నారు. భారతదేశానికే రాహుల్ గాంధీ చూపించిన మార్గంలో ఓబీసీలకి న్యాయం చేసే విధంగా ఆ మార్గాన్ని మేము సుగమం చేశాం. వీ హ్యావ్ షోడ్ ద వే ఫర్ ద కంట్రీ టు గివ్ హైయర్ రిజర్వేషన్స్ ఓబీసీస్. దేర్ ఇస్ అన్ ఓవర్వెల్మింగ్ పాజిటివ్ రెస్పాన్స్ for the Telangana, for the Congress government Telangana initiative to higher reservations for OBCs. తెలంగాణలో మేము ఏ విధంగా అయితే ఓబీసీలకి రిజర్వేషన్స్ శాతం పెంచుతున్నామో మొత్తం భారతదేశంలోనే ఇది ఒక మార్గదర్శకం కాబోతుంది. తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదిస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒకవేళ రాష్ట్రపతి ఆమోదించకపోతే తప్పనిసరిగా న్యాయ వ్యవస్థలో మాకు న్యాయం జరుగుతుంది. న్యాయ వ్యవస్థలో బికాస్ ఆఫ్ ఎంపిరికల్ డేటా వీ హ్యావ్ కలెక్టెడ్, సుప్రీం కోర్ట్ విల్ యాక్సెప్ట్ అవర్ 42% రిజర్వేషన్ అనేది నా అభిప్రాయం. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బీసీలకు 5% పెంచి ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతోందన్నారు. బీసీ ముసుగులో ముస్లింలకు 100% రిజర్వేషన్లను అమలు చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని ఎద్దేవా చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తామని స్పష్టం చేశారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణాల్లో పేదల కోసం కష్టపడి పరితపించే పార్టీ, వాళ్ళను ఆదరించే పార్టీ, వాళ్ళని అవ్వాడించే పార్టీ, వాళ్ళని ఆదుకునే పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్ధరించేది ముస్లింలు తప్ప మా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే
ప్రయత్నం చేస్తలేదని చెప్పి ఈరోజు బీసీలు గ్రహించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు వస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా గ్రహించకపోవడం నిజంగా మూర్ఖత్వం. ఇవాళ బీసీలకు మొదటి నుంచి కూడా 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ రోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేయలేదు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ప్రధాన ముఖ్యమంత్రి చేసిన సందర్భాలు లేవు. వాళ్ళ మొదటి 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు బీసీ నాయకులకు ఎంపీ టికెట్ ఇచ్చిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను ఈ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను వాళ్ళ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది, గుర్తిస్తున్నది. ఇవాళ మళ్ళీ మేము స్పష్టం చేస్తున్నాం, ముస్లిం రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా దీన్ని అడ్డుకొని తీరుతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తున్నది. ఇవాళ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేటువంటి పరిస్థితి దేశంలో ఉత్పన్నం కాబోతున్నది. ఇది ముమ్మాటికి ముస్లిం రిజర్వేషన్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు. బీసీలకు 42% పూర్తి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. బెట్టింగ్ యాప్లకు ప్రచారం కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్ను ఈడీ ప్రశ్నించింది. ఈ నెల 11న రావాలని రానాకు, ఈ నెల 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఈడీ ఆరా తీస్తోంది. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులైన కళ్యాణి, సంతోషి కస్టడీ నేటితో ముగియనుంది. నమ్రతతో కలిసి సరోగసి పేరుతో చాలా మంది దంపతులను కళ్యాణి మోసం చేసింది. 5 రోజుల కస్టడీలో నమ్రత నుంచి కీలక వివరాలు రాబట్టిన గోపాలపురం పోలీసులు మరోసారి కస్టడీకి కోరాలని భావిస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో ఇప్పటి వరకు 6 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఏజెంట్లు, సబ్ నిందితులు మోసాలకు పాల్పడ్డారు. ఎన్ఆర్ఐలను సైతం నమ్రత గ్యాంగ్ మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఫిలిప్పీన్స్ దేశానికి పెద్ద ఎత్తున బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఆయన తెలంగాణ వచ్చే బియ్యం మంచి నాణ్యతతో ఉన్నాయని చెప్పినట్లు ఉత్తమ్ తెలిపారు. మేము ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యంని, రైస్ని ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వారిని మేము ఏమనంటే రైస్తో సహా నేరుగా మీరు ప్యాడీ కూడా, వరిధాన్యం కూడా కొనుక్కునే ఆలోచన చేయండి అని వారు తప్పనిసరిగా ఆ దిశలో మరి ఆలోచన చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చే రైసు మంచి క్వాలిటీ ఉందని చెప్పి వారి సంతోషం వ్యక్తం చేశారు. వారిని తెలంగాణ కూడా మేము ఆహ్వానించాం. తెలంగాణ నుంచి రైసే కాకుండా మొక్కజొన్న కూడా కొనడానికి వారు ఆసక్తి చూపారు. మరి ఈరోజు మధ్యాహ్నమో సాయంత్రమో ఫిలిప్పీన్స్ దేశం యొక్క ప్రెసిడెంట్ను కూడా వారు కల్పిస్తామని చెప్పారు. ఈ సంవత్సరం మా టార్గెట్ ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 2-3 వేల కోట్ల రూపాయల విలువైన రైస్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మా నమ్మకం, మా విశ్వాసం. రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్న కొందరు కావాలని తనను విమర్శిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అవాకులు చవాకులు పేలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాజకీయ విమర్శలపై పెద్దగా స్పందించనని స్పష్టం చేశారు. తనపై రాజకీయ విమర్శలు చేస్తే అభిమానులే సమాధానం చెబుతారని చిరంజీవి తెలిపారు. అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే చాలా మంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు, సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను. ఇది సత్యం.
సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడే నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుంది, ఏంటి చెప్పు నోరు అని. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే గనక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు కానీ అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి చేసుకెళ్ళిపోవటమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటేం కాదు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం ఏడాకులపల్లిలో గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో మంటలు వ్యాపించి తల్లి కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ రెగ్యులేటర్ పైప్ నుంచి మంటలు వ్యాపించాయి. తల్లి శంకరమ్మ అరుపులు విన్న కుమారులు ప్రభు, విఠల్ ఇంట్లోకెళ్లగా వీరిద్దరికీ మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వెంటనే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామ శివారులో జాతీయ రహదారిపై లారీ కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. కారు నర్సంపేట వైపు వెళ్తుండగా నర్సంపేట నుంచి అతి వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు నర్సంపేట పట్టణానికి చెందిన సిమెంట్ ఐరన్ వ్యాపారిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.